హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం ఇంగ్లీష్లో అతి ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ మీనింగ్స్ నేర్చుకుంటాం. అందులో ఫస్ట్ మీనింగ్ ఏంటంటే ఎన్వే ఆఫ్. ఎన్వే ఆఫ్ అంటే అసూయ. అసూయ అనే ఒక వర్డ్ని మనం ఇంగ్లీష్లో ఏమని అంటామంటే ఎన్వే ఆఫ్ అని అంటాం. నెక్స్ట్ వన్, నాట్ టు ఈట్. నాట్ టు ఈట్ అంటే తినడానికి కాదు. నాట్ టు ఈట్ అంటే ఇది తినడానికి కాదు అని చెప్పాలనుకుంటే మనం ఇంగ్లీష్లో నాట్ టు ఈట్ అని చెప్తాము. నెక్స్ట్ హ్యావ్. హ్యావ్ అంటే కలిగి ఉండడం. మన దగ్గర ఏదైనా ఒక కార్ కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఏదైనా మనం కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే హ్యావ్ అనే ఒక హెల్పింగ్ వర్డ్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, టు లర్న్. టు లర్న్ అంటే నేర్చుకోవడం. లర్న్ అంటే నేర్చుకోవడం. టు లర్న్ అంటే నేర్చుకోవడం అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ నాట్ దట్. నాట్ దట్ అంటే అది కాదు. అది కాదు అని మనం చెప్పాలి అని అనుకుంటే ఇంగ్లీష్లో నాట్ దట్ అనే ఒక వర్డ్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ వన్, ఇట్స్ టైమ్ టు. ఇట్స్ టైమ్ టు అంటే సమయం అయినది. సమయం అయిపోయింది అని మనం చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లో ఇట్స్ టైమ్ టు అనే ఒక వర్డ్ను ఉపయోగిస్తాము. అండ్ నెక్స్ట్ వన్, ఐ సీ అంటే అలాగా. సో ఈ విధంగా మనం కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ని మనం నేర్చుకుంటే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.